డబ్బులు కొల్లగొట్టేందుకు సైబర్ నేరగాళ్లు సరికొత్త పంథాను ఎంచుకుంటున్నారు. ఫోన్ చేసి ఏటీఎం వివరాలు తెలుసుకుని ఖాతాదారులను బురిడి కొట్టించడం పాత పద్ధతి. ఇప్పుడు మరో అడుగు ముందుకేసిన మోసగాళ్లు ఏకంగా బ్యాంక్ కాల్ సెంటర్లకే ఫోన్ చేసి ఖాతాలోని సొమ్ము కాజేస్తున్నారు. సైబర్ మోసాల ద్వారా బ్యాంకు ఖాతాలోని డబ్బులు కాజేస్తున్న ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. ఏకంగా ఐసీఐసీఐ బ్యాంక్ కాల్ సెంటర్కే ఫోన్ చేసి కోట్లు కొల్లగొట్టారు. సాధారణంగా బ్యాంకు ఖాతాల డెబిట్ కార్డులపై 16 అంకెలు ఉంటాయి. అందులో మొదటి 6 అంకెలు సాధారణంగా ఏ బ్యాంకుకైనా ఒకేలా ఉండే అవకాశాన్ని వీరు సొమ్ము చేసుకున్నారు. తొలుత రెడ్ బస్ యాప్లోకి వెళ్లి అందులోకి బుకింగ్ ఆప్షన్లోకి వెళ్లి తొలి 6 నెంబర్లు నమోదు చేసి మిగతావి ఓ అంచనా ప్రకారం ఎంటర్ చేస్తూ వెళ్తారు. అదృష్టవశాత్తు సరైన నంబర్ నమోదు చేయగానే అది చెల్లింపు పూర్తి చేసేందుకు వీలు కల్పిస్తుంది. అలా కార్డు నెంబర్ తెలియగానే ఐసీఐసీఐ కాల్ సెంటర్కు ఫోన్ చేసి అప్పటి తమకు చిక్కిన కార్డు నెంబర్ ఎంటర్ చేసేవారు. పిన్ సైతం ఓ అంచనా ప్రకారం నమోదు చేస్తూ కొన్ని ప్రయత్నాల తర్వాత నంబర్ సంపాదించేవారు. ఆ తర్వాత క్లోనింగ్ ప్రక్రియ ద్వారా నకిలీ కార్డులు తయారు చేసేవారు. అనంతరం ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరించేవారు. ఈ విధంగా ఈ ముఠా మార్చి 13 నుంచి 30 వరకు 17 రోజుల్లో 3 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. 12 స్టేట్స్ తిరిగినారు వీళ్ళందరూ కూడా. వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, బీహార్, యూపీ, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ వెళ్ళి దాదాపు 12 ప్లేస్లో స్టేట్స్కి వెళ్ళి అక్కడ ఈ అమౌంట్ని విత్డ్రా చేశారు. దాదాపు ఇట్లా విత్డ్రా చేసి 3,500 కార్డ్స్ని ఈ రకంగా వ్యాలిడేట్ చేసి దాదాపు 3 లక్షల డీటెయిల్స్, కార్డ్ డీటెయిల్స్ నుంచి ఈ ఒక 3,500లో దాదాపు 1,044 కార్డ్స్ వ్యాలిడ్ అయినావు. సో దాని నుంచి దాదాపు 3.1 crore రూపీస్ డ్రా చేసుకున్నారు. 3.1 crores డ్రా చేసి దాదాపు 900 నంబర్స్ని వాడినారు. ఈ ఐవీఆర్ ఫెసిలిటీని యూజ్ చేసుకోవడానికి దాదాపు 3 లక్షల కార్డ్ ఇన్ఫర్మేషన్ని రాబట్టుకోగలిగారు. సో ఇది చాలా కొత్త ఏమో. వీళ్ళందరూ కూడా అంతా ఇండివిజువల్ చేసే బదులు మనము కొత్తగా బ్యాంక్నే దోపిడీ చేస్తే మంచి ఉంటుందని చెప్పి వాళ్ళు చాలా రకాలుగా పక్కద్బందీగా ఈ యొక్క ప్లాన్ చేయడం జరిగింది. ఒకేసారిగా బ్యాంక్ కాల్ సెంటర్కు ఫోన్లు పోటెత్తడంతో అసలు విషయం బయటపడింది. సాధారణంగా ఐసీఐసీఐ బ్యాంకుకు రోజుకు 5,000కు మించి ఫోన్లు రావు. మార్చి 13 నుంచి 30 వరకు రోజుకు 45,000 వరకు ఫోన్లు రావడం, అవన్నీ అన్రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి రావడంతో అప్రమత్తమయ్యారు. డబ్బులు డ్రా అయ్యాయని ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు జార్ఖండ్లో 25 రోజుల పాటు మాటువేసి నిందితులను పట్టుకున్నారు. జార్ఖండ్లోని జంతారా జిల్లాకు చెందిన దుర్యోధన్ మండల్ ముఠాకు ప్రధాన సూత్రధారి. మరో 10 మందితో ముఠాను ఏర్పాటు చేయగా ఇందులో కుటుంబ సభ్యులే ఎక్కువ మంది.